కల్వకుంట్ల కవిత రాజకీయంగా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అది బీఆర్ఎస్కి వ్యతిరేకమైన నిర్ణయం అని మాకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి ఆమె మనవి చేశారు వాళ్ళ. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే బీఆర్ఎస్ ఎటువైపు నిలవకుండా ఓటింగ్కు దూరంగా ఉన్నది. ఇది బీఆర్ఎస్ ఓటింగ్కు దూరంగా ఉండటం అన్నది బీజేపీకి అనుకూలంగా అవుతుంది, అట్లాగే ఎన్డీ కూటమికి వ్యతిరేకంగా అవుతుంది. అందుకని ఒక తటస్థమైన నిర్ణయం బీఆర్ఎస్ తీసుకుంది. కానీ బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కవిత స్పష్టంగా సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయాలి అని చెప్పి ఆమె కోరారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే బీజేపీ నిలబెట్టినటువంటి ఎన్డీఏ నిలబెట్టినటువంటి క్యాండిడేట్కి ఓటు వేయొద్దని చెప్పడం ఆమె ఉద్దేశం. స్పష్టం.